కానీ చెవులకు ఉన్నటువంటి తుప్పు అంటారే అది కాస్త వదిలిపోయింది కదా. మొత్తం అందరూ టీవీ రిమోట్ పట్టుకుని ఒక పని చేశారండి, వాల్యూమ్ తగ్గించుకున్నారు. రైట్? ఏం గొంతండి బాబోయ్, చెప్పానా కంచు గంటానికి మంచు కొండలు కూడా కరిగిపోతాయని, బికాస్ ఆఫ్ దిస్ ఈ ఎక్కువ వల్లే. సో సినిమాలో చాలా చాలా మ్యాజిక్స్ జరిగాయండి, చాలా మ్యాజికల్గా ఉండబోతోంది. అండ్ ఇదొక ఫన్ క్రియేట్ చేసి 100% వినోదాన్ని అందించేటువంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మరి ఆ ప్రేమ జంటను కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామండి. క్రేజీ క్రేజీ ఫీలింగ్ హీరోయిన్ని విశ్వంత్ మనందరికీ తెలిసినటువంటి హీరో. కేరింత మనమంతా సినిమాలు చేశాడు, ఇప్పుడు ఒక సూపర్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా తను ఏ బ్రేక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడో అంతటి బ్రేక్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా ఆశిద్దామండి. సో విశ్వంత్ కొట్టేయచ్చు. విశ్వంత్, ఈ సినిమా గురించి నీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలండి నాకు. సినిమా గురించా లేదా నా క్రేజీ క్రేజీ ఫీలింగ్? సినిమా గురించి కూడా డెఫినెట్గా క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఉండి ఉంటుంది. సో దాన్ని పక్కన పెడదాం ఫస్ట్. నాకు తెలియదు లోపల చాలా క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఉందని. పలక్ నుంచి చూసాక వచ్చిందా లేకపోతే అంతకు ముందు నుంచే ఉందా? అది అంతకు ముందు నుంచి, అంటే సినిమా నాకు ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుంచి నా లైఫ్లో అది క్రేజీ క్రేజీ ఫీలింగ్. అది సినిమా హ్యాపెనింగ్ టు మీ ఇస్ ద మోస్ట్ క్రేజీ క్రేజీ ఫీలింగ్. ద మోస్ట్ మెమరబుల్ ఫీలింగ్ని షేర్ చేయండి డ్యూరింగ్ ద షూటింగ్. డ్యూరింగ్ దిస్ ఫిలిం ఐ థింక్ దిస్ ఫిలిం టోటలీ వెంట్ లైక్ ఒక పిక్నిక్ అనుకోండి. సంజయ్ గారి గురించి మీకే బాగా తెలుసు నాకన్నా. నేను ఓన్లీ లాస్ట్ 1 year ట్రావెల్ అవుతున్నా, మీరు ఇంకా చాలా ముందు. సో ఆయనతో వర్కింగ్ వాజ్ వెరీ సరదాగా సాగిపోయింది. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫన్. ఐ థింక్ అదే డిపిక్ట్ అవుతుంది స్క్రీన్ మీద. ఇట్ ఈస్ మోస్ట్ క్రేజీ. ఆయనే మోస్ట్ క్రేజీ పర్సన్ ఏమో మొత్తం సెట్ మీద. ఏమున్నా ఫుల్ అసలు ఊగుతా ఇలా చెప్తా ఉంటారు. అవును, ఎప్పుడు ఏదో కరెంట్ పెట్టినట్టే ఉంటుందండి, మనిషి ముగుతూనే ఉంటాడు బొమ్మలాగా. లోపల ఉన్న ఫీలింగ్స్ అన్నీ హావభావాల్లో బయటకు వచ్చేస్తుంటాయి. ఎనీవే, ఇలాంటి బ్యూటిఫుల్ యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? ఇంతకుముందు సినిమాలో నాకు తెలిసి ఇంత స్టన్నింగ్ బ్యూటీ లేదేమో. ఐ షుడ్ యాక్సెప్ట్ ఫర్ నౌ, లేదంటే నా పాత హీరోయిన్ తిడతారు మళ్ళీ. కాదు, విశ్వంత్ గారి గురించి ఒకటి చెప్పాలి ఇక్కడ. మీరు కేరింతా చేశారు, మనమంతా చేశారు. ఈ సినిమా పేరు క్రేజీ క్రేజీ ఫీలింగ్ అంతా అని పెడితే బాగుంటుంది అనుకున్నారా? అనుకున్నాం, మళ్ళీ సంజయ్ గారు ఫీల్ అవుతారు. సమంత కూడా ఉంటే బాగుండండి. అంతా సమంత అమ్మా, ఆమె మీద అది చాలా నచ్చేది నాకు. ఆహా, పలక్ వాట్ ఈస్ టెల్లింగ్ యూ అండర్స్టాండ్ నో? తర్వాత చూసుకుందాం. బాగా వచ్చు తనకి. ఇప్పుడు అర్థం. నీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ చెప్పు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఏం క్రేజీ ఫీలింగ్ ఉంది, అండ్ సినిమా చేసినందుకు ఏం క్రేజీ ఫీలింగ్ ఉంది? Doing crazy feeling was my crazy moment. So and working with him? Yeah, of course, working with Vishwan. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా నుంచి, మీ ఇద్దరి నుంచి? విత్ దిస్ ఫిలిం ఐ థింక్ ఒక ఫన్ రైడ్ ఉంటుందండి. మీ అందరినీ ఒక మంచి ఫన్ రైడ్లోకి తీసుకెళ్ళి సరదాగా ఒక 2 hours ఇంట్లో పెళ్ళాం గొడవలు లేదంటే అన్నీ మర్చిపోయి, అట్లీస్ట్ ఫర్ ద హస్బెండ్స్ అండ్ ఫర్ బాయ్ ఫ్రెండ్స్, మీ గర్ల్ ఫ్రెండ్స్ గొడవలు ఒప్పుకుంటారండి? పెళ్ళాం అంటే గొడవలు ఉంటాయని మొత్తం అక్కడ ఉన్న బాయ్స్ అందరూ ఒప్పుకుంటారు. మా బాయ్స్ లైక్ దేర్ ఒప్పుకున్న వాళ్ళు చెప్పలు కొట్టండి. పీపుల్ ఆర్ రియల్లీ క్రేజీ అండి. భార్య మీద సెట్టర్ ఏమంటే మగవాళ్ళు ఫస్ట్ ఉంటారండి బాబు. ఓన్లీ అమ్మాయిల గురించి కూడా చెప్తా, ఆల్ ద గర్ల్స్ ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ, నన్ను చూడొచ్చు వెళ్ళి. సో ఇట్ ఈస్ బీయింగ్ మోడెస్ట్ అంతేనండి. సో ఇట్ విల్ బీ టోటలీ ఫన్ రైడ్, సరదాగా నవ్వుకుంటారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్, ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. పలక్, వ్యాలంటైన్స్ డే రోజు ఆడియో లాంచ్ అవుతుంది. ప్రతి అబ్బాయికి ఇలాంటి వ్యాలంటైన్ నాకు ఉంటే బాగుండు అని అంత బ్యూటిఫుల్గా ఉన్నాను. You want to say something to your fans? No, I'm very shy. Shy, no. Valentine's Day special message ఏమన్నా వస్తుందా పలక్ నుంచి? I should give a special message. Special message would be don't use this like whistling and all. పలక్, ఇట్స్ ఓకే. ఇప్పుడు నాకు ప్రపోజ్ చేద్దామని కూడా చేసే పర్లేదు. వ్యాలంటైన్స్ డే ఇస్ ఎ గుడ్ ఒకేషన్, కానీ చేసేయి. విశ్వంత్ భాయ్, కాంపిటీషన్ బిట్వీన్ యూ అండ్ మీ. పర్లా, మీకు ఇచ్చేస్తున్నా, నేను సినిమా చేస్తాను కదా. అయిపోయిందా? Anyway, all the best both of you.